శుకపట్టణ వాసతత్పరం జగతాం భాగ్యమనుగ్రహాత్మికం సుఖదాం శుభదాం దేవీం అశేష మహిమాన్వితాం. శ్రీ పద్మావతీదేవి జగదేకమాత, నిత్య కళ్యాణ చక్రవర్తి శ్రీనివాసునికి పట్టపురాణి. శ్రీవారు తిరుమలలో కొలువై లోక కళ్యాణ దీక్ష పూనితే వాత్సల్యవతి తిరుచానూరులో విలసిల్లుతూ పాంచరాత్రి ఆగమ పూజలను అందుకుంటూ ఉన్నది. సూర్యునికి సూర్యకిరణాలకి సముద్రానికి అలలకు ఉన్న సంబంధంలా అద్వితీయ బంధాన్ని కలవారు పద్మావతి శ్రీనివాసులు. శ్రీవారికి జ్ఞాన బల ఐశ్వర్య వీర్య శక్తి తేజాదులున్నాయి. భగవతికి ఆ మార్దవము ఆర్జవము సౌహార్దము సౌమ్యము కారుణ్యము మాధుర్యము గుణాలు ఉన్నాయి అని భగవద్ రామానుజులు ఉపదేశించారు. కళ్యాణ దీక్షితురాలైనటువంటి అమ్మవారి యొక్క సందర్శనం అఖిల లోకాలకి అభ్యుదయకారకమైనటువంటి అంశం. అమ్మవారు హరికిం పట్టపుదేవి పుణ్యముల ప్రోవర్ధంపు బెన్నిక్క చందురుతో బుట్టువు భారతీ గిరిసుతల్తో నాడు పువ్వోని తామరలందుండెడి ముద్దరాలు జగముల్ మన్నించు నిల్లాలు భాసురతన్ లేములు వాపు తల్లి సిరియిచ్చున్ నిత్య కళ్యాణముల్. చెదరని వేదముల చిగురుబోడి అయినటువంటి ఆ అమ్మవారి శ్రీనివాసుల యొక్క కళ్యాణ బంధం అనేటువంటిది లోక కళ్యాణకారకం. పాంచరాత్రి ఆగమ సంప్రదాయానుసారం ఈ క్షేత్రంలో అన్ని అర్చన క్రియలు నిర్వర్తింపబడుతూ ఉన్నాయి. పాంచభౌతిక వికారజన్యాలైన శబ్ద స్పర్శ రూప రసగంధాది విషయ సుఖభోగాల నుండి మానవుణ్ణి విముఖుణ్ణి చేసి పరమాత్మ సేవలో తరింపజేసేది పాంచరాత్ర శాస్త్రం. పాంచరాత్రమేవ పాంచరాత్రం. 5 రాత్రులలో సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు లక్ష్మీ బ్రహ్మ అనంత గరుడ విశ్వక్సేనులకు ఉపదేశించిన అర్చనా విధానమిది. ఈ పాంచరాత్ర సంహితలు 108గా విద్వాంసులు తెలియజేస్తూ ఉన్నారు. పద్మావతీదేవి కళ్యాణ మహోత్సవంలో విశ్వక్సేన ఆరాధన అత్యంత ప్రధానమైనది. నిర్విఘ్న పరిసమాప్తికై విశ్వక్సేన ఆరాధనం చేయడం శ్రీవైష్ణవ సంప్రదాయం. యస్య ద్విరదవక్త్రాద్యాః పారిషద్యాః పరస్యతం విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్సేనం తమాశ్రయే. శ్రీ మహావిష్ణువు వల్లే విశ్వక్సేన స్వామి వారు కూడా పంచ దివ్యాయుధాలతో విరాజిల్లుతూ ఉంటారు. మరి అది నిది వచ్చే అచ్యుత సేనాపతి 10 దిక్కులకు ఇట్టె పారరో అసురులు అని అన్నమాచార్యుల వారు హెచ్చరిక చేశారు. మరి శ్రీ మహావిష్ణువైన విష్ణుద్వేషులను క్షమించగలడు గాని విష్ణుద్వేషులను పరమక్రూరంగా శిక్షించేటువంటి వాడు విష్ణుమత స్థాపకుడు ఆ సేన మొదలయ్యారులు. అటువంటి విశ్వక్సేనలను గుర్తించడం ఎలాగా అని పద్మపురాణం చర్చ చేసింది. శ్రీ మహావిష్ణువు వలె వక్షస్థలం పైన శ్రీవత్సమనేటువంటి పుట్టుమచ్చ ఉండదు. అలాగే స్వామివారి వలె ప్రలంబ యజ్ఞోపవేతము ఉండదు. కాని ఆ సూత్రవతీ జయాసమేతుడైనటువంటి విశ్వక్సేన స్వామికి పంచ దివ్యాయుధాలతో మహావిష్ణు స్వరూపం ఉంటుంది అని చెప్పింది. అంతేకాకుండా స్వామివారి యొక్క ప్రథమ మాలికను ఉచ్ఛిష్ట మాలికను ధరించేటువంటి అర్హత, ప్రథమ ప్రసాద స్వీకరణార్హత విశ్వక్సేనుల వారికే ఉన్నది అని చెప్పి కూడా పద్మపురాణం స్పష్టం చేసింది. అటువంటి విశ్వక్సేన ఆరాధనం తరువాత భగవత్ శాస్త్రోక్త విధిలో జరుగుతూ ఉండేటువంటి పాంచరాత్రి పూజలలో ఇప్పుడు స్వస్తి పుణ్యాహవచనం, క్షేత్ర శుద్ధి, స్థల శుద్ధితో పాటుగా తీసుకువచ్చినటువంటి సంభారాలు శుద్ధి చేసేటువంటిది దివ్యమైనటువంటి స్వస్తి పుణ్యాహవచనం. అటువంటి స్వస్తి పుణ్యాహవచన కార్యక్రమం జరుగుతూ ఉంటే భక్తులందరూ కూడా పుణ్యమయమైనటువంటి భావనతో అమ్మవారికి శరణాగతి చేస్తూ ఉన్నారు. तेन रौद्री यद्धेनुः तेन इन्द्री यत्स्त्री शरीरान्ता तेन वारुणी समृद्धै प्रजापतिर्यज्ञमसृजता तगं धृष्टगं वर्षादस्य जिघातुं सन् सरेता प्रजापतिरात्मनो देवतानिरदीता ताभिरतैस्तदिभ्यो रक्षागं वृत्रानुदता यत्पञ्चावद्बीजं जुहोति विज्ञेयपदद्युरमानो रक्षागं विप्रनुदते समूहं रक्षं सन्नद्धरं रक्षयित्याः रक्षादस्येव सन्दहति
अग्नये रक्षोभ्ये स्वाहेत्याह देवताभ्य एव विजिज्ञानाभ्यो भागधेयम् करोति रशिवाहीरथो दक्षिणा समृद्ध्यै इन्द्रो रुद्रम् हत्वा असुरान् पराभाव्य नमशुमासुरम् नामभता तवम् शक्ष्या गृह्णात् तौ सममभेताम् सोऽस्मादभिषुरपरोभवौ सोऽब्रवीत् सन्धातुम् सन्दधावहै अथत्तारत्रक्ष्यामि नमाशुष्केन नारद्रेण हनः न दिवानमग्नमिति स एतमताम् फेनमसिञ्चतु न वा एतदुष्टोणाद्रोऽर्जुष्टासीत् अनुदितः सूर्यः न वा एतद्दिवानमग्नम् तस्यैतस्मिन् लोके अपाम् धेनेन शिरमुदवर्तयत् तदेन मन्दवर्तत मित्रद्विजुति स्वेतानपामार्गापचरयत् कामजहोत् तैर्वैतरक्षातुस्य पाहत रपामार्गहोमो भवति रक्षसामपहत्यै एकोन्मुखेन यन्ति तद्भिरक्षसाम् भागधेयम् इमान् दिशयन्ति एषा वै रक्षसाम् सायामेव रक्षातुम् विहन्ति सकृतैर्मेजुहोरि रक्षसामायतनम् स एवायतने रक्षातुम् विहन्ति पर्णमयेन स्त्रुवेण जुहोति ब्रह्म वै पर्णः ब्रह्मणैव रक्षातुम् विहन्ति देवस्य पादविदुःप्रभवनित्याः सवितृप्रसूत एव रक्षातुम् विहन्ति हतकम् रक्षोपरिष्मरक्षजित्याः रक्षसातुस्तृत्यैः यद्वस्ते तद्दक्षिणानिरवत्यैः अप्रतीक्षमायन्ति रक्षसामन्तर्हित्यै धात्रेतुरोराचन्दारजगपालम् निर्वपरि संवत्सरो वै धाता संवत्सरेणैवास्मै प्रजा प्रजनयति अन्वेवास्मानुमतनु मन्यते राते राता पृथिवीवादी जनयति प्रजास्वेव प्रजादातु उक्त्वा वाचम् ददाति विधनौ गावौ दक्षिणाप्रवृत्यै आनावैष्णवमेकादशकपालम् निर्वपरि ऐन्द्रावैष्णवमेकादशकपालम् वैष्णवम् मृगपालम् वीर्यम् वा अग्निः वीर्यमिन्द्रः वीर्यम् विष्णुः प्रजा एव प्रजाता वीर्ये प्रतिष्ठापयति तस्मात् प्रजा वीर्यावतीः वामनार्षभोरभिरक्षिणा यद्वही तेनाग्नेयः यदृषभः तेन इन्द्रः यद्वामः तेन वैष्णवसमृद्ध्यै अग्निशोमीयमेकादशकपालम् निर्भवति इन्द्रासोमीयमेकादशकपालम् सौम्यम् चरुम् सोमो वैरेतोधाः अग्निप्रजानाम् प्रजनजिता वृद्धानामिन्द्रः प्रदापजिता सोम एवात्मयेरोधानि अग्निप्रजाम् प्रजनयति वृद्धामिन्द्रः प्रयच्छति वक्तृदक्षिणाप्रवृच्छति सोमापौष्णम् चरुम् निर्वपति ऐन्द्रापौष्णम् चरुम् सोमो वैरेतोधाः पूषापशूनाम् प्रजनजिता वृद्धानामिन्द्रः प्रदापजिता सोम एवात्मयेतो ददाति पूषापशून् प्रजनयति वृद्धानिन्द्रः प्रयच्छति पौष्णश्चरुर्भवति इयम् वै पूषा अस्यामेव प्रतिष्ठति श्यामो दक्षिणा समृद्ध्यै बहुवैवैरुमेच्छति वैश्वानरम् द्वादशकपालम् निर्भवति संवत्सरो वा अग्निर्वैश्वानरः संवत्सरेणैवैनग्यस्पदयति हिरण्यम् दक्षिणामृच्छैमित्रम् वै हिरण्यशोभोक्षदुपगच्छति वैश्वानरम् द्वादशकपालम् निर्भवति संवत्सरो वा अग्निर्वैश्वानरः संवत्सरेणैवैनग्यस्पदयति हिरण्यम् दक्षिणा पवित्रम् वै हिरण्यम् पुनाच्येनैनम् बहुवैराजन्योऽमृतम् करोति उपजाम् वै हरे जिनाति ब्राह्मणम् वदत्यमृतम् अदु एषदुदयै क्रियमाणे वरुणो गृह्णाति दारुणम् यममयम् चरुम् निर्वपरि वरुणपाशादेवैनम् मुञ्चरि अष्टो दक्षिणा दारुणो हि देवतया समृद्ध्यै रत्रिणामेतानि हवींषि भवन्ति एते वै राष्ट्रस्य प्रदातारः एते दातारः ये एव राष्ट्रस्य प्रदातारः ये दातारः त एवास्मै राष्ट्रम् प्रयच्छन्ति राष्ट्रमेव भवति यत्समाहृत्य निर्वपेः अरत्निनः स्युः यथा यथम् निर्वपतिरत्नित्वाय यत्सज्जो निर्वपेः यावलीमेकेन हविषाशमवरुन्धे तावलीमवरुन्धीत अम्बहम् निर्वपति भूगसीमेवाशमवरुन्धे भूयभूयज्ञक्रपूर्वैः बालहस्तत्यम् चरुम् निर्वपति ब्रह्मणो गृहे मुखरेवात्मैः ब्रह्म दृश्यति अथो ब्रह्मन्नेव क्षत्रमन्दारम् भजति
क्षितिपृष्ठो दक्षिता समृद्ध्यै ऐन्द्रमेकादशकपालचन्द्रारण्यस्य गृहे मृगदेवावरुन्ध्रे ऋषभो दक्षिणा समृद्ध्यै आदित्यम् चरुम् महिष्ये गृहे इयम् वा अतिथिः अस्यामेव प्रतिष्ठति धेनुर्दक्षिणा समृद्ध्यै भगाय चरुम् वा वातायै गृहे भरमेवास्मिन् दधारि विदित्तगर्भावस्थौ दक्षिणा समृद्ध्यै नैरृतम् चरुम् परिवृत्यै गृहे कृष्णानाम् व्रीहीणाम् नखनिर्भिन्नम् आत्मानमेकनिरुतिम् कृष्णासूता दक्षिणा समृद्ध्यै आत्मेयमष्टाकपालकम् सेनान्यो गृहे सेनामेकाद्यवग्रश्यति हिरण्यम् दक्षिणा समृद्ध्यै दारुणम् दशकपालकम् सूतस्य गृहे वरुणतममेवावरुन्धे महानिरष्टो दक्षिणा समृद्ध्यै मारुतकम् सप्तकपालम् रामन्यो गृहे अन्नम् वै मरुतः अन्नमेवावरुन्धे कृष्णिर्दक्षिणा समृद्ध्यै सावित्रम् द्वादशकपालम् शत्रुगृहे प्रसूत्यै उपध्वस्तो दक्षिणा समृद्ध्यै आश्विनन्दकपालकम् सङ्ग्रहेतुर्गृहे अश्विनौ देवानाम् भुषगौ ताभ्यामेवास्मै भेषजम् करोति सवाप्यौ दक्षिणा समृद्ध्यै औष्णम् जलम् भागमुखस्य गृहे अन्नम् वै पूषा अन्नमेवावरुन्धे श्यामो दक्षिणा समृद्ध्यै रौद्रम् गावीषुतम् जलपक्षावातस्य गृहे अन्तत एव रुद्रम् निरपरयते शतनवुद्गारो दक्षिणा समृद्ध्यै गारदैतारहरीवंशु भवन्ति गारमासाः संवत्सरः संवत्सरेणैवास्मै राष्ट्रमवरुन्धे नमः सकल कल्याणकारिणे करुणात्मने శ్రీవత్స వక్షసే తస్మై లక్ష్మీనారాయణాత్మని. శేషభూతమైన ఈ ప్రపంచం శిరుల తల్లి రక్షణలో విలసిల్లుతూ ఉన్నది. అందుకే భగవద్ రామానుజులు అఖిల జగన్మాతరం అస్మన్మాతరం అని అఖిల జగన్మాతగా అమ్మను కీర్తించారు. ద్వయమంత్రాదులు అమ్మవారితో కూడిన శ్రీవారిని స్మరణీయుడుగా మనకు తెలియజేస్తూ ఉన్నాయి. సకల రక్షకుడైన స్వామి వైభవ రక్షకు అమ్మవారే కారణం. ఆ పద్మావతి కళ్యాణ వేళ రక్షాబంధనంలో ఎంతో పరిరక్షణ ఇమిడి ఉన్నది. కళ్యాణమూర్తులు ధరించే కంకణాలపై శేషుని ఆవాహనంతో శేషభూతమైన ఈ ప్రపంచాన్ని రక్షించే బాధ్యత పద్మావతి శ్రీనివాసులదే అన్న స్పష్టత ఏర్పడుతూ ఉన్నది. అందుకే అన్నమయ్య హితమైన ఇహపరాలు ఇష్టమైన వెల్లానియ్య సతమై కలదుగాని సంకీర్తన తతి శ్రీ వెంకటేశ నా తపము ఫలింప మా గతి కలదు కాని కమలాదేవి అని చెప్పి, స్వామి నీ కృపను పండించుకోవటానికి నీ రక్షను మేము పొందటానికి మాకు ఆ అమ్మవారే దివ్యమైనటువంటి ఆధార భూమిక అని అన్నారు. ఎందుకంటే మహాలక్ష్మిగా ఆ తల్లి లోకమంతా శ్రీమంతం చేస్తోంది కళ్యాణ దీక్షతో. ఆమీలితాక్షమధిగమ్య ముదాముకుందం ఆనందకంద అనిమేషమనంగతంత్రం ఆకేకర స్థితికనీనిక పక్ష్మనేత్రం భూత్యై భవేన్మమ భుజంగశయ అంగనాయా. కొంచెంగా వాలిన కన్నుల కలవాడు ఆనందానికి మూలకారణుడైన ఆ వెంకటాచలపతిని చేరి రెప్పపాటు లేనిదై మన్మధుణ్ణి వికసింపజేసేది. కనుకొలకులలో నిలిచిన ఆ కనుపాపలు రెప్పలు కలిగినదైన లక్ష్మీదేవి చూపు మాకు సంపదలను ఇచ్చుగాక అని ఆ అమ్మవారి యొక్క ప్రార్థన పూర్వాచార్యులు చేశారు. సత్పురుషులు ఋక్ సామ యజుర్వేదాదులే ధనంగా అమృత సంపదగా భావిస్తారు. కనుక ఈ యొక్క కళ్యాణ దీక్షలో స్వామివారు యజ్ఞార్హతను పొందుతూ ఉన్నారు. యజ్ఞోపవేత ధారణం కూడా అర్చక స్వాముల వారు నిర్వర్తిస్తే స్వామివారికి యజ్ఞార్హత అనేటువంటిది ఏర్పడుతుంది. రుచ సామాని యజుంషి సాహిశ్రీ అమృతా సతాం. వేదోక్తమైనటువంటి దివ్య కర్మలతో ఆగమములన్నీ కూడా పూజా విధులను నిర్వర్తించాయి. అమ్మవారు సమస్తమైనటువంటి మంగళాలను ఇచ్చేటువంటిది కనుక శ్రీయతే ఇది శ్రీహి, అన్ని మంగళాలు ఇచ్చి అందరి చేత ఆవిడ ఆశ్రయింపబడుతూ ఉంటుంది. ఈ కళ్యాణ మహోత్సవంలో తల్లిని ఆశ్రయిస్తూ ఉండేటువంటి భక్తులందరూ కూడా కృతార్థులవుతూ ఉన్నారు. రాష్ట్రమేవాస్మై గృహాతి
अधोश्रिजमेलयिनमभिवहन्ति अपान्ततिरसीत्याह मिथुनमेवाकः वृषास्योर्मिरुत्याह ऊर्मिमन्दमेलयिनम् करोति वृषसेनोऽसीत्याह सेनामेवास्यतद्विश्वनि प्रदक्षिणस्थेत्याह एतावापाम् वृषः विषमेवास्मै पर्योहति मरुतामोरस्थेत्याह अन्नम् वै मरुतः अन्नमेवापरुन्धे सूर्यवतरस्थेत्याह राष्ट्रमेव वर्चस्यतः सूर्यध्वजवस्थेत्याह सत्यम् वा एतत् यद्वर्षति अतुपर्ययातपर्यवर्षति सत्यानुते एवावरुन्धे नैनगो सत्यानुते ऋते कृस्तः य एवम् वेद मान्दार्थेत्याह रात्रमेव ब्रह्मवर्चस्यः दाशास्थेत्याह रात्रमेव वर्षयः शर्करीर्थेत्याह पशवो वै शक्वरीः पशूनेवावरुन्धे दुष्टभृतर्थेत्याह रात्रमेव पयस्यः जनभृतर्थेत्याह राष्ट्रमेवेन्द्रियाव्ययः अग्नेस्तेजस्यास्थेत्याह राष्ट्रमेव तेजस्यः अपामोषधीनागोरस्थेत्याह राष्ट्रमेव मघव्यमगः सास्तमम् ग्रहम् गृह्णाति एषावापाम् पृष्ठम् यत्सरस्वती पृष्ठमेवैनतो समानानाम् करोति षोडशभिर्गृह्णाति षोडशकरो वै पुरुषः यावानेव पुरुषः तस्मिन् वीर्यम् दधाति षोडशभिर्जुहोति षोडशभिर्गृह्णाति दातृपुंसत्सम्पद्यन्ते दातृपुंसदक्षरानुष्टुः बालनुष्टुप् सर्वाणि छन्दागुंसि दाचैवैरगुंधर्वेभिश्छन्दोभिरभिषिञ्चति गोपीरातः सन्मथपतिर्मथपतिभिस्सृज्यद्भविद्याः ब्रह्मणैवैराः सरोसृजति अनाभृष्टास्येदतेत्याह ब्रह्मणैवैराः साधयति अन्तराहोतश्च विष्णुजम् ब्राह्मणाच्छकंसिनश्च साधयति आग्नेयो विहोताः ऐन्द्रो ब्राह्मणाच्छकंसि एतदा चैवेन्द्रियेण च भजतो राष्ट्रम् परिगृह्णाति तिरङ्गेणोत्तुलाति आहुत्यैः पवित्राभ्यामुत्तुलन्ति व्यावृत्यैः शतमानम् भवति शतायुः पुरुषश्रेन्द्रियः आयुषेन्द्रिये प्रतिष्ठति अनिभृष्टमसीत्याह अनिभृष्टगृह्येतरु वाचो बन्धुरित्याह वाचो ह्येषबन्धुः तपोजायित्याह तपोजाह्येतत् सोमस्य रात्रमसीत्याह सोमस्य ह्येतद्दात्रम् शुक्रावः शुक्रेणोत्तिनानीत्याह शुक्राजापः शुक्रगोहिरण्यम् चन्द्राश्चन्द्रेणेत्याह चन्द्राज्यापः चन्द्रगोहिरण्यम् अमृतामृतेनेत्याह अमृताज्यापः अमृतगोहिरण्यम् स्वाहा राजसूजायेत्याह राजसूजायह्येनामुत्तुनानि सतवारोर्जयेतायुकारुण्यश्चागृह्णाति करुणसवमेवावरुन्धे एतजा गृह्णाति एतथैव यजमानो वीर्यम् दधाति क्षत्रस्योल्पमसि क्षत्रस्य योनिरसीति पार्थ्यम् चोष्णीषम् च प्रयच्छरुतयो हित्वाय एकशतेरदर्थपञ्चेनैकवयति शतादिरुतै पुरुषः शतति ईर्यः आत्मैकशतः यावानेव पुरुषः तस्मिन् दधाति दध्याशयति इन्द्रियमेवावरुन्धे इदुम्बरमाशयति अन्नाद्यस्यावरुद्ध्यै षष्पान्याशयति सुराबलिमेवैनम् करोति आवित एता भवन्ति आवितमेवैनम् गमयन्ति अग्निरेवैनम् गार्हपत्रेणावति इन्द्र इन्द्रियेण पूषा पशुभिः मित्रावरुणौ प्राणापानाभ्याम् इन्द्रो रुद्राय वज्रमुद यच्छतु स शिवबलिषरु सोऽर्यम्नः ब्रह्मा अभवत् साविन्देद्यावा पृथिवी धृतव्रतेद्यावा पृथिवी उपाधावतु स आभ्यामेव प्रसूत इन्द्रो रुद्राय वज्रम् प्राहरतु आविन्देद्यावा पृथिवी धृतव्रते इन्द्रः आभ्यामेव प्रसूतो यजमानो वज्रम् भातुजाय प्रहरति आविन्दादेव्यरुतिर्विश्वरूपीत्याह इयम् वै देव्यरुतिर्विश्वरूपी अस्यामेव प्रतिष्ठति आविन्नोजमसामामुष्यायनोऽस्याम् विश्वस्मिन् राष्ट्र इत्याह विषैवैरतो राष्ट्रेण समर्थयति महतो क्षत्राय महत आधिपत्याय महते जातराज्यायेत्याह आशिषमेवैरामाशास्ते एषवो भरता राजा सोमोऽस्माकम् ब्राह्मणानागम् राजेत्याह तस्मात् सोमराजानो ब्राह्मणाः
ఇంద్రస్య వజ్రోసి వార్త్రఘ ఇతి ధనుః ప్రయచ్చతి విజిత్యై శత్రువాపరాస్థేషు శత్రురేవాస్య బాధంతే పాపమా ద్రవ్యంచం పాపమాద్రవ్యంచం వంచం పాపాతేత్యాహ తిస్రో వైశరవ్యాః ప్రతీచీరశ్చిరరుషీ తాభ్యేర్భాతి దిగ్భ్యో పాపాతేత్యాహ దిగ్భ్యేర్భాతి విశ్వాభ్యోమాష్టాభ్య పాతేత్యాహ అపరివిదారేదైనం పాంతి హిరణ్యవర్ణా ఉషసా విరోధ ఇది దృష్టురాబాహుర్యుద్ధాది ఇంద్రియం వైవీర్యం పృష్టతు ఇంద్రియమేవ వీర్యమపరిష్కారాత్మం ధత్తే దిశో వ్యాస్థాపయతి దిశామభిజిత్యై యతప్రక్రామేరు అభిదిశోదయేరు ఉత్వాధ్యేరు మనసారు ప్రక్రామై అభిదిశోదయతి నోన్వాద్యతి సర్వమారిష్ఠేత్యాహ తేజేవావరుంధే ఉగ్రావారిష్ఠేత్యాహ ఇంద్రియమేవావరుంధే విరాజమారిష్ఠేత్యాహ అన్నాద్యమేవావరుంధే ఉదీచీవారిష్ఠేత్యాహ దైవతో మే పిషిః యాశార్దూరే తామేవావరుంధే మృత్యోర్వాయేషవర్ణః యచార్దూలః అమృతగౌహిరణ్యం అమృతమసి మృత్యోర్మా బాహిర్హిరణ్యముపాస్యతి అమృతమేవ మృత్యోరంతర్ధత్తే శరమాణం భవతి శరాయుః పురుషः శతేంద్రియः ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి విద్యోన్మా బాహీత్యుపరిష్టాదధిన దధాతి భజత ఏవాస్మై శర్మ దధాతి అరేష్టాదందశూకా ఇది క్రీడపుంసీజేన విద్యతి దందశూకానేవావేజతే తస్మాత్ క్రీడం దందశూకాదకంశుకాः నిరస్తన్నముషే శిరైతలోహితాయ సన్నిరస్యతి పాప్మానమేనమలుచుం నిరవయతే ప్రాణా ఆత్మనః పూర్వే విషిధ్యా ఇత్యాహో సోమో రాజారుణః దేవాధర్మసుపశ్చరే ते देवाजगोसुबन्धान्तेरे प्राणगोसुबन्धामित्याह प्राणामेवात्मनः पूर्वामभिषिञ्चति यद्ब्रूयात् अग्ने स्वादेजसाभिषिञ्चामीति చంద్రముని యందు జ్యోత్స్నవు చంద్రవదన ప్రభవు వాసర కరుణందు పద్మనయన దాహ శక్తి విపూవోడి దహనునందు మృక్యదను నీకు కళ్యాణమూర్తి లక్ష్మి. తల్లి పద్మావతీదేవి, నీవు ఈ అగ్ని ప్రతిష్టాపనమనేటువంటి దివ్య కర్మ అగ్నిఆరాధన జరుగుతూ ఉంటే అసలు ఆ అగ్నియందుండేటువంటి దహన శక్తివి నీవే, చంద్రుల్లో ఉండేటువంటి చల్లదనానివి నీవే, సూర్యుని యందుండేటువంటి తేజస్సువు నీవే. అటువంటి నీ కళ్యాణత్వానికి నేను మ్రొక్కుతూ నిన్ను ఆశ్రయిస్తూ ఉన్నాను. ఆ అమ్మవారి యొక్క కళ్యాణ కార్యక్రమంలో అగ్ని ప్రతిష్టాపనం అనేటువంటిది ఆగమోక్తంగా జరుగుతూ ఉన్నది. భక్తుల యొక్క దహరాకాశాల్లో భక్తి అనేటువంటి అగ్ని ప్రతిష్టాపన, భక్తి యొక్క ఆ ఉజ్వలమైనటువంటి తేజస్సు దీప్తివంతమవుతూ ఉన్నది. పల్లవపాణి విశ్వగురుభామిని ఇట్టి ప్రపంచమంతకున్ తల్లి సమస్త జీవుల నిదానమ శ్రీ అలమేలుమంగ నీ చల్లని చూపు చిల్కి వెదజల్లగా పుణ్యులమైతి మండ్రు భూమెల్లను నీ వధూమణిని అనేక విధంబుల వెంకటేశ్వర. అమ్మవారికి ఆ అగ్ని ప్రతిష్టాపన, అగ్నిఆరాధన ఇత్యాది కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉంటే భక్తులు పుణ్యముతో పాటు చల్లదనాన్ని కూడా అనుగ్రహించమ్మా, ఈ సంసార దివ్యమైనటువంటి ఘోర దుఃఖాలలో మేము బాధపడుతూ ఉన్నాము అని అన్నారు. ఎందుకంటే ఈ అగ్ని యొక్క పూజ అనేటువంటిది మానవుల యొక్క పాపములను దహించేది అని చెప్పి భక్తులు చెప్తూ ఉంటారు. అందులో అమ్మవారు శృణాతి నిఖిలాందోషాన్ శృణాతి చ గుణైర్జగత్ శ్రీయతే చ అఖిలైర్నిత్యం శ్రీయంతే చ పరంపదం శృణోతి శ్రావయతి చ అని పూర్వాచార్యులు అమ్మవారి యొక్క పురుషకారత్వాన్ని చక్కగా ప్రతిపాదనం చేశారు. శ్రుతాస్యన్యై సర్వైః శ్రేయసి రమణం సంశ్రితగరః శృణోషి ప్రేయాం సంశ్రితజనవచః శ్రావయసి చ శృణాస్యేతద్దోషాన్ జనని నిఖిలాన్ సర్వజగతీం గుణైః శృణాసి త్వం తదిహ భవతీం శ్రీరితి జగుః. ఈ యొక్క
అగ్ని పూజా విధి సాగుతూ ఉంటే కళ్యాణోత్సవంలో భాగంగా అమ్మవారు అందరి చేత ఆశ్రయింపబడేది. ప్రియుడైనటువంటి స్వామివారి చేత భక్తుల కోరికపై ఎక్కువగా ఇప్పింపజేసేది రమణం శ్రయతీతి శ్రీహి. అంతేకాదు ఆ స్వామి కొంతే కర్మఫలానుగుణంగా ఇవ్వాలి అని అనుకుంటే అమ్మవారు ఇంకొంచెం ఎక్కువగా ఇప్పిస్తూ ఉంటారు అనేటువంటి సత్యాన్ని ఆ సాక్షాత్తు శ్రీనివాసుని ముఖతః నారద మహర్షి గారు విన్నారు. మత్ప్రాప్తిం ప్రతి జంతూనాం సంసారే పతతాం అధః లక్ష్మీ పురుషకారత్వే పురుషనోతి. ఇంకా ఇవ్వు అని జీవుల పక్కన దయావాదం చేసి స్వామివారికి ఎక్కువ దయను వృద్ధి చేసి భక్తుల యొక్క సంరక్షణ దీక్షను పెంపొందింపజేసేటువంటి అమ్మవారి యొక్క అగ్ని ప్రతిష్టాపన కార్యక్రమం ఆగమోక్తంగా అత్యంత శోభాయమానంగా నిర్వహింపబడుతూ ఉన్నది. ఏకథా బ్రహ్మణ ఉపహరతి ఏకథైత యజమాన ఆదిరూర్జం వర్చో దధాతి తథపి నోచనీయాజుహోరి ప్రతిష్ఠిత్యై ప్రజోస్వా భవంతి రథశ్చతుర్థః తస్మాత్ చతుర్జుహోరి తిరుభూసః వతిష్ఠేతాం సమానం లోకమయాతాం సహ సంగ్రహీత్రా రథవాహనే రథమాదధాతి స్వర్గాదేవైనం లోకారంతర్దధాతి అగుంసశుచిషవిత్యా దధాతి బ్రహ్మణైనైనముపావహరతి బ్రహ్మణా దధాతి అదిచ్ఛందరా దధాతి అదిచ్ఛందా వై సర్వాణి ఛందాగుంసి సర్వేభిరేవైనం ఛందోభిరా దధాతి భస్మవా ఏషా ఛందసాం యదరిచ్ఛందసా దధాతి భస్మైవైనగౌ సమానానాం కరోతి మిత్రో విరదనోసీత్యాహ మైత్రం వాహ వారుణీ రాత్రిః అహోరాత్రాభ్యామేవైనముపావహరతి మిత్రో సువర్ణోసీత్యాహ మైత్రో వై దక్షిణః దారుణः సవ్యः వైష్ణవేభ్యామిక్షాः స్వమేవైనముపాగధేయముపావహరతి సమహం విశ్వైర్దేవైరిత్యాహ వైశ్వరేభ్యో వై ప్రజాः తాదేవాద్యాः కుల్వే క్షత్రస్య నామరసి క్షత్రస్య యోనిరసీత్యభిమాసమాస్త్రవాదజయో మిత్రాయ స్యోనామాసీర సుషరామాసీరేత్యాహ రాజురేవైదర్ మాత్వాహిగౌసేన్మామాహిగౌసేరిత్యాహాహిగౌసారై వృషసారధృవం వ్రతో వరుణ పశ్చాస్వామ్రాజ్యాయ శుక్రధరిత్యాహ సామ్రాజ్యమేవైనగౌ శుక్రరం కరోతి బ్రహ్మారం బ్రహ్మాసు సవితాసు సత్యసభజిత్యాహ సవితారమేవైనగం సత్యసభం కరోతి బ్రహ్మారం బ్రహ్మాసు ఇంద్రోసు సత్యౌజాయిత్యాహ ఇంద్రమేవైనగం సత్యౌజసం కరోతి బ్రహ్మారం బ్రహ్మాసు మిత్రోసు సుషేవజిత్యాహ మిత్రమేవైనగం సుషేవం కరోతి బ్రహ్మాంతకముదారం బ్రహ్మా వివరుణాలు సత్యధర్మేత్యాహ వరుణమేవైనగం సత్యధర్మానం కరోతి సవితాసు సత్యసవజిత్యాహ గాయత్రీరేవైరేణాభివ్యాహరతి ఇంద్రోసు సత్యౌజాయిత్యాహ కృష్ణమేవైరేణాభివ్యాహరతి మిత్రో సుషేహజిత్యాహ దేవరీమేవైరేణాభివ్యాహరతి సత్యమేతా దేవతాః సత్యమేతా విఛందాంసి సత్యమేవావరుంధే వరుణోసి సత్యధర్మేత్యాహ అనుష్ఠుభమేవైరేణాభివ్యాహరతి సత్యానుదేవానుష్ఠువు సత్యానుదే వరుణః సత్యానుదే ఏవావరుంధే మైనగం సత్యానుదే ఉదిరేభ్యస్తః య ఏవం వేద ఇంద్రస్య వజ్రో వివార్త్రభైరిభ్యం ప్రయచ్చతి వజ్రో వైస్భ్యః వజ్రే నైవాస్మా అవరవరగౌరంధయతి ఏవగం విదచ్ఛ్రేయః యతస్మాదేదేరధ్యేయుః దిశోభ్యజగో రాజా భూతి పంచాక్షాం ప్రయచ్చతి ఏదే వై సర్వేయాః అపరాజాయనమేవైనం కరోతి ఓదనముద్రోరే పరమేష్ఠీ వా ఏషః యదోదనః పరమామేవైనగ్రశ్రియం గమయతి సుశ్లోకా సుమంగళా సత్యరాజా ఆశిషభూతైతాపాశా ఆస్తే శౌనశ్యోతమాఖ్యాపయే అరుణపాశాదేవైనం ముంజరి పరశతం భవతి శరాయుఃపురుషశరేంద్రియః ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి మారుతస్యైకవింశతికపాలస్య వైష్ణదేవ్యై సామిక్షాజా అగ్నయే కృష్ణకృతే సమవజ్యతి
देवताभिरेणमुपजरः परिगृह्णाति अपान्नत्रेस्ताहोर्जोणत्रेस्ताग्नये बृहपतजेस्तायतुस्राहुदीर्जोति त्रय इमे लोकाः विश्वेव लोकेषु प्रतिष्ठन्ति कालाम्बुदाळि ललितो रसिकैटभारे धाराधरे स्फुरति या तटिदङ्गनेव मातः समस्तजगतां महनीयमूर्तिः भद्राणि मे దిశతు భార్గవనందనాయాః. లోకానికి భద్రములను అంటే శుభ పరంపరలను ఇవ్వడానికి అమ్మవారు మహామాంగళ్యవతి అవుతూ ఉన్నది. తిరుచానూరు పట్టణంలో ఈ కళ్యాణ దీక్షలో శ్రీనివాసస్వామి వక్షస్థలం నల్లని మేఘాల పంక్తిలా సుకుమారమై సుమనోజ్ఞమై ఉంటుంది. అందులో నెలకొని ఉండేటువంటి ఆ లక్ష్మీదేవి ఒక మెరుపు తీగలా విరాజిల్లుతూ ఉంటుంది. అటువంటి లోకజనని భార్గవనందన మహనీయ స్వరూపం కలిగినటువంటి తల్లి కళ్యాణ శుభవేళ మంగళసూత్రముల యొక్క ధారణకు ముందుగా జరుగుతూ ఉండేటువంటి మాంగళ్య పూజను కూడా కటాక్షిస్తూ ఉన్నది. పరిమళం కలిగినటువంటి ద్రవ్యాలతో పూజిస్తూ ఉన్నారు. అనేక సంప్రదాయములకు అనుగుణంగా మహామాంగళ్యములను పూజించడం జరుగుతూ ఉంటుంది. పసుపు కుంకుమలతో పాటు క్షీరాదులతో కూడా పూజించడం అనేటువంటిది కూడా సంప్రదాయం ఉన్నది. పరిమళము ప్రభావము శుభస్థితి నిత్య విభూతి విభ్రమస్ఫురణము దివ్య వైభవము భోగము శ్రీ అలమేలు మంగ నీ ఉరమునంచు సన్మునులు యోగిజనంబులు మెచ్చి మెచ్చి నీ వరవనితా శిరోమణిని అవారణ గుల్తురు వెంకటేశ్వర. ఓ స్వామి, అమ్మవారి హృదయంపై ఆ మహామాంగళ్యములు ఉంచితే అవి జగత్తుకి మాంగళ్యాన్ని చేకూర్చేటువంటి దివ్య సన్నివేశమవుతూ ఉన్నది. మరి అమ్మవారి యొక్క హృదయంలో దయ అనేది పుట్టాలి అనంటే ఆమె లోకజననిగా కళ్యాణ దీక్షలో సాక్షాత్కరించాలి. అందుకని ఈ మాంగళ్య దీక్ష. అందుకని ఆ మహామాంగళ్యముల చేత కదా ఇంతటే భాగ్యం సిద్ధిస్తూ ఉన్నది అని చెప్పి మాంగళ్య పూజ చేస్తూ ఉన్నారు అర్చక స్వాములు. వక్త్రాబ్జే భాగ్యలక్ష్మీ కరతల కమలే సర్వదా దానలక్ష్మీ దోర్దండే వీరలక్ష్మీ హృదయ సరసిజే భూత కారుణ్యలక్ష్మీ ఖడ్గాగ్రే శౌర్యలక్ష్మీ నిఖిల గుణగణాడంబరే కీర్తిలక్ష్మీ సర్వాంగే సౌమ్యలక్ష్మీ మైతు విజయతాం సర్వసామ్రాజ్యలక్ష్మీ. అనపాయినిగా శ్రీవారి వక్షోవిహారినిగా తరగని సంపదలను అనుగ్రహించేటువంటి మహాశక్తి స్వరూపునిగా ఉండేటువంటి పద్మావతి అమ్మవారు మహామాంగళ్య దీక్షావిధిలో విజయలక్ష్మి అయి శోభిస్తూ ఉన్నారు. ఈ జగత్తులో పరాక్రమయుక్తమై కాంతియుక్తమై స్ఫుటంగా గోచరించేటువంటి వైభవాన్ని శ్రీనివాసుని విభూతి అయితే ఆ విభూతికి కారణమైనటువంటిది అలమేలుమంగ. ఆ సిరుల తల్లి పద్మావతీదేవి పద్మాసని అయి నిత్య కళ్యాణాన్ని అందుకునేటువంటి క్షేత్రం ఈ దివ్యమైనటువంటి తిరుచానూరు పట్టణం. అటువంటి అమ్మవారి ఆ కళ్యాణ వైభవం అంతా కూడా ఆగమోక్తమైనటువంటి వీధులలో నిర్వహింపబడింది. శృత్యై నమోస్తు శుభకర్మ ఫలప్రసూత్యై రత్యై నమోస్తు రమణీయ గుణార్ణవాయి శక్త్యై నమోస్తు శతపత్ర నికేతనాయి పుష్ట్యై నమోస్తు పురుషోత్తమ వల్లభాయి. శ్రావయతి భావం శుభారుత్యై తస్మాత్ రాష్ట్రం శపతిరదతి గర్భిణ్యా విద్యా భవతి ఇంద్రియం వై గర్భః రాష్ట్రదేవేంద్రియార్జకః అగర్భామారుతి విద్వై వరుతః విషవేవేంద్రియావకః దేవాసురాశ్రయదాసన్ తే దేవా అశ్వినో పూషలువాచ సత్యకం సంవిధాయ హరిదేవాసురానభ్యభవన్ తే తుభ్యాం భూష్ణే పురోరాశంజాతశతపాదంజరవపన్ తతో వైతే వాచः సత్యమవారుంధదా పురస్పృభ్యాం భూష్ణే పురోరాశంజాతశతపాదం నిర్వపతి అదృతేనైవ భ్రాతృయాన బుభూజా వాచः సత్యమవరుంధే పరస్పతే సత్యవాచే శరుం పూర్వవేదోదితం ఉత్తరేణాభిగృహామి సవిత్రే సత్యప్రసవాయ పురోరాశంజాతశతపాదం ప్రసూత్యై
दूतान् प्रेषयति आहुर एका भवन्ति आहुरेवैनं वदन्ति अथो दूतेभ्य एव न सिद्ध्यते पितृकर्मवं शुष्कवृत्तिर्दक्षिणादवृद्धैः కల కల నవ్వులతోడ కలికి చూపులతోడ అల్లబల్లముల చేసి అలమేలు మంగ కల కల నవ్వులతోడ కలికి చూపులతోడ అల్లబల్లములు చేసి అలమేలు మంగ అలమేలు మంగ అలమేలు మంగ అలమేలు మంగ అలమేలు మంగ ఇంటిలోన నుండి పొద్దు పొద్దు హరితిని శనగా వింత చవులు సేయించి బొనమింటిలోన నుండి పొద్దు పొద్దు హరితిని శనగా వింత చవులు సేయించి తానే వడ్డించనంత తగగీలు గంటు తోడ పని పట్టి కాచుకున్న దళమేలు మంగ తానే వడ్డించనంత తగగీలు గంటు తోడ పని పట్టి కాచుకున్న దళమేలు మంగ కళ్ళ నవ్వులతోడ కలికి చూపులతోడ అల్లబల్లములు చేసి అలమేలు మంగ అలమేలు మంగ అలమేలు మంగ అలమేలు మంగ అలమేలు మంగ సొమ్ములు మించుక పెద్ద పైడి పీట మీద చక్కగా కూర్చుండి పరిచారకులతో ఎక్కు సొమ్ములు మించుక పెద్ద పైడి పీట మీద చక్కగా కూర్చుండి పరిచారకులతో ఉక్కు మీర పనులెల్లా ముడిగెల వారి చేత నక్కరతో చేయించిన అలమేలు మంగ ఉక్కు మీర పనులెల్ల ముడిగెల వారి చేత నక్కరతో చేయించిన అలమేలు మంగ కళ్ళ కళ్ళ
నవ్వులతోడ కలిసి చూపులతోడ అలబలములు చేసి అలమేలు మంగ అలమేలు మంగ అలమేలు మంగ అలమేలు మంగ అలమేలు మంగ. వెంకటపతికి చేసురటి విసురుత వావిరి తన చెలుల వడ్డించమని శ్రీ వెంకటపతికి చేసురటి విసురుత వావిరి తన చెలుల వడ్డించమని పశ్చాకపాలంజర్వపతి తస్మాచ్చిజలేవరుపంచారా ప్రాంజో జాంతి సౌమ్యం చరుం తస్మాత్ ముందం చ పదాజాదయంతి
సావిత్రం ద్వాదశకపాలం తస్మాత్ పురస్తాద్యమానాగో సవిత్రావిరుంధరే బారహస్పత్యం చరుం సవిత్రైవ విరుధ్య బ్రహ్మణాజమానాదధతే రాష్ట్రమష్టాకపాలం రూపాణ్యేవరేణ కుర్వతే వైశ్వానరం ద్వాదశకపాలం తస్మాచ్చ గణ్యేనైరాఘే ప్రత్యంజ కుర్వంజారాజాంతి సారస్వతం చరుం నిర్వపతి తస్మాత్ ప్రావృషి సర్పాపాచో వదంతి పౌష్ణేన వ్యవస్యంతి మైత్రేణ కృషంతే వారుణేన విధృతా ఆసరే క్షైత్రపత్యేన వాచయంతే ఆదిత్యేనాదధతే మాసిమాస్యేతాని హవీంషు నిరుప్యాణీత్యాహు తేనైవర్తూన్ ప్రయుంగయుతి అథో ఖల్వాహుః కస్సంవత్సరం జీవిష్యतीति షడేవ పూర్వేద్యుర్నిరుప్యాణి షడుత్తరేద్యుః తేనైవర్తూన్ ప్రయుంగే దక్షిణోర్ధవహనవాహః పూర్వేషాం దక్షిణా ఉత్తరేషాం సంవత్సరస్యైవాంతౌ జునక్తి స్వర్గస్య లోకస్య సమష్ట్యై ఇంద్రస్య శిశుపాదస్య దశథేంద్రియం వీర్యం వరావదత్ సయత్ప్రథమం నిరష్ఠీవత్ తత్వరమభవత్ యద్వితీయం తద్వరం యత్తృతీయం తత్కర్కంధు యన్నస్తః సతిగుంహః యదక్ష్యోః సశార్దూలః యత్కర్ణయోః సవృకః య ఊర్ధ్వః స సోమః యా వాచీ సాసురా ప్రజాः సక్రమో భవంతి ఇంద్రియస్యావరుధ్యై త్రయాణి లోమాని త్రిషుమేవావరుంధే త్రయో గ్రహాः వీర్యమేవావరుంధే నామ్నా దశమీ అవవే పురుషే ప్రాణాः నాభిర్దశమీ ప్రాణా ఇంద్రియం వీర్యం ప్రాణానేవేంద్రియం వీర్యం యజమాన ఆత్మన్ధత్తే సీసేన క్లీబాచ్ఛష్మాని క్రీణాతి న వా ఏతదజో న హిరణ్యం యత్ సీసం న స్త్రీణ పుమాను యత్ క్లీబః న సోమో న సురా యత్ సౌత్రామణీ సమృద్ధ్యై స్వాద్దీన్వా స్వాదునేత్యాః సోమమేవైనాం కరోతి సోమోస్యశ్విభ్యాం వచ్యస్పరస్పత్యే వచ్యస్వేంద్రాయ సూత్రాన్నే వచ్యస్వేత్యాః ఏతాభ్యో హ్యేషా దేవతాభ్యః పచ్యతే తిస్రస్తకం దృష్టా వదతి తిస్రో హిరాత్రీ క్రీతः సోమో వసతి పునాతు దేవ విశ్రుతమిదేరుషా పునాదివ్యావృత్యై పవిత్రేణ పునాతి పవిత్రేణ హి సోమం పునంతి వారేణ షష్ఠారణేత్యాః వారేణ హి సోమం పునంతి వాయుః పవిత్రేణైతనైతయా పునీయాద్ యథాహ్యేషా అతిపవిత్రస్యైతయా పునీయాద్ కువిరంగేత్యనిరుక్తయా ప్రాజాపత్యజా గృహ్ణాతి అనిరుక్త ప్రజాపతిః ప్రజాపతిరాత్యై ఏకయర్చా గృహ్ణాతి ప్రాప్తం పదం ప్రథమతః ఖలు యత్ ప్రభావాత్ మాంగళ్యభాజి మధుమాధిని మన్మథేన మయ్యాపతేత్తదిహ మంథరమీక్షణార్థం మందాలసంచ మకరాలయ కన్యకాయాః. మంగళాలకే మంగళస్వరూపిణి అయినటువంటి అలమేలు మంగమ్మకు మహామాంగళ్య ధారణాదులు వీక్షించినటువంటి భక్త బృందాలు ఆ పూర్ణాహుతి కార్యక్రమాన్ని కూడా చక్కగా వీక్షిస్తూ ఉన్నారు. యజ్ఞదీక్షితుడయ్యాడు స్వామివారు అమ్మవారి చేయిని బట్టిన తరువాత. అమ్మవారి కరకమల గ్రహణంతోనే ఆయన సమస్త విభూతులను పొందాడు. ఎందుకంటే అమ్మవారు తన పురస్థలం మీద లేకపోతే ఆయన వరదహస్తానికి విలువ లేదనే స్వామి గ్రహించి సూర్యనారాయణుణ్ణి సాక్షీభూతంగా చేసుకుని తిరుశుకనూరులో 12 సంవత్సరములు తపమాచరించారు. ఆయన యొక్క తపఃఫలంగా అమ్మవారు పద్మసరోవరంలో ఆవిర్భవించింది. అటువంటి దివ్య స్వరూపిణి అయినటువంటి అమ్మకు ఈ పూర్ణాహుతి వేళ నమస్కరిస్తూ ఉన్నారు భక్త బృందాలు. మాతర్నమామి కమలే కమలాయతాక్షి శ్రీ విష్ణు హృత్ కమలవాసిని విశ్వమాత. యజ్ఞ సంస్కృతి భారతీయమైనటువంటిది, సమస్తమైనటువంటి అభ్యుదయాలకి శ్రీకారమైనటువంటిది. అగ్నిదేవుని సాక్షిగా హవ్యకవ్యములన్నీ కూడా సమస్త దేవతలకు అందించబడుతూ ఉన్నాయి. అమ్మవారి కళ్యాణంలో ఏ దివ్యమైనటువంటి వస్తుజాతములు అగ్నియందు సమర్పింపబడుతూ ఉన్నాయో అవన్నీ కూడా భక్తులకు అనేకమైనటువంటి విశిష్ట సంపదలను అనుగ్రహించేవి. జగదేక మాత పద్మావతీదేవి కళ్యాణ మహోత్సవాన్ని వీక్షించినటువంటి భక్తులందరూ కూడా ఇహ సుఖాలను పరలోక సుఖాలను అమ్మ దయచేత పొందుతూ ఉంటారు. మంగళమమ్మకున్ సకల మంగళమంబుజ నేత్రకున్
జయామంగళమిందిరా సతికి మంగళమీ అలమేలు మంగకు మంగళమందునే మరియు మంగళమందును దేవలోక దివ్యాంగనలల్ల నీ సతికి ఆరతిలిత్తురు వెంకటేశ్వర. మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్యై చ ధీమహి తన్నో దేవీ ప్రచోదయాతు.